వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జలవనరుల శాఖలో మంత్రి నిమ్మల రామానాయుడు కార్యదర్శి మంత్రిగా పనిచేస్తున్నారని ఇరిగేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు సంక్షేమం అభివృద్ధిపై చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అనంతరం పలు విషయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గురుకుల తదితర హాస్టల్లో మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచారని, పెండింగ్లో ఉన్న విద్యా వసతి దీవెన నిధులు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు నాసర్జీ డిమాండ్ చేశారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మన్యం జిల్లా సీతానగరం మండలంలోని పెదం కలాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయుటకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 60 రోజులుగా ఇలాంటి ఎన్నో మంచి అభివృద్ధి పనులకు ముందు పడుతూ ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల కూడా మంచి శ్రద్ధ వహించి ఒక భవనమే సరిపోదని మరో భవనం టెస్టులకు భవనాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. వట్టిచెరుకూరు మండలం గారపాడు గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గతంలో టీడీపీ వారిపై దాడి కేసులో 13 మంది రిమాండ్కు వెళ్లారు. బెయిల్పై గ్రామంలోకి వస్తున్న వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. డీఎస్పీ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అల్లర్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి నారా లోకేష్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నిమ్మలపల్లి గ్రామానికి చెందిన హసీనా అనే మహిళ సౌదీలో చిక్కుకున్నారు. ఆమెను రక్షించాలని కోరుతూ ఓ నెటిజన్ లోకేష్ ను ట్యాగ్ చేశారు. అందుకు సానుకూలంగా బదులిచ్చిన మంత్రి ఆ విజ్ఞప్తిని నోట్ చేసుకున్నట్లు తెలిపారు. హసీనాను ఇండియాకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఆయనకు హామీ ఇచ్చారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఓపీ చీటీల కోసం కష్టాలు పడ్డారు. వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన రోగులతో ప్రభుత్వ ఆసుపత్రి రద్దీగా మారింది. కొత్తగా ఓపీ చీటీలు కోసం ఆన్లైన్ ద్వారా నమోదుకు ఆరోగ్య శాఖ అధికారులు సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో 2 దశల్లో ఆన్లైన్ ద్వారా పేరు నమోదు చేసుకుంటున్నారు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరకు రోగి ఆ చీటీ పట్టుకొని వైద్యం చేయించుకుంటున్నారు. కొత్తపల్లి మండలం ఎలగందుల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ పూర్వ విద్యార్థిని బోనాల శ్వేత మధుకర్ ₹1,00,000 విరాళం అందజేశారు. శ్వేత పుట్టినరోజు సందర్భంగా పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు బాధ్యతగా ప్రధానోపాధ్యాయులకు ₹1,00,000 అందించారు. బోనాల శ్వేత ఉన్నత స్థానంలో ఉన్న చదువులకు పునాదులు పడింది. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఎలగందులలోనే ఇది తనకు జన్మనిచ్చిన ఊరని తెలిపారు. వారిని పలువురు అభినందించారు. రాజాం నుంచి పలాస వరకు సుమారు 42 కిలోమీటర్ల రైల్వే లైన్ను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ రైల్వే లైన్ పూర్తయితే పాలకొండ, సీతంపేట, కొత్తూరు గిరిజన రైతుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పట్టణ పౌర హక్కుల వేదిక అధ్యక్షులు చౌదరి నాయుడు అన్నారు. రైల్వే లైన్ కోసం చైతన్యం నింపేందుకు ఈ నెల 10వ తేదీన పాలకొండలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పీలేరు అటవీ శాఖ నిఘా విభాగం నిర్వహించిన దాడుల్లో 15.50 లక్షల రూపాయలు విలువగల కారు, 22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుంటున్నట్లు డీఎఫ్ఓ జేవి సుబ్బారెడ్డి తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారం అందుకొని బెంగళూరు తిరుపతి రహదారిలోని చెర్రోపల్లి వద్ద దాడి చేసి పట్టుకున్నారన్నారు. ఈ దాడిలో ఎఫ్ఆర్ఓ ఎన్ వెంకటరమణ, ఎఫ్ఎస్పీ కె ప్రతాప్, ఎఫ్బీఓ ప్రొటెక్షన్ వాచర్లు నాగేంద్రబాబు, వెంకటేష్, మల్లికార్జున పాల్గొన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘటం సచివాలయ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారంటూ కలిగట్ల కుమారి అనే మహిళ ఆర్డీఓ జయరాంకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తను గృహ నిర్మాణం చేసుకుంటుంటే అడ్డుపడుతున్నారని వాపోయారు. ₹50,000 లంచం అడిగారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ జయరాం విచారణకు ఆదేశించారు.